నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే మనకి శాస్త్రము అని గనక దేన్ని అనాలి అంటే ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అంటే ఏంటి, మన వ్యాస భగవానుడు ఎక్కడెక్కడెక్కడో ఎవరో ఎన్నో వేల మంది చెప్పారో, లక్షల మంది చెప్పారో ఆ ఋషుల భావాలన్నీ క్రోడీకరించి ఆ మహానుభావుడు అంటే ఏంటి 4 వేదాలుగా ఆయన సంకలనం చేయడం జరిగింది. అంటే ఏంటి, వేదాలు ఒకళ్ళు రాసినట్టుగా వాళ్ళ పేర్లు ఏమీ లేవు. వాటిని ఏమన్నారు, అపరుషేయాలు అన్నారు. అపరుషేయాలంటే ఏంటి, భగవతత్వంలో నుంచి డైరెక్ట్గా వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి మంత్రాలు. వేదాల్లోనే ఏం చెప్పారు, కర్మకాండ చెప్పారు. మనం పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు ఎలా మన జీవన విధానం ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత ఏంటి, మన వాటిని ఏమంటారు, పరిస్థితులకు అనుగుణంగా కొంచెం మనం జీవించే విధానంలో, తర్వాత ఆచారాలలో వాటిలో కొంచెం తేడాలు వస్తూ ఉన్నాయి. సో ఎనీహో అదంతా కూడా వచ్చి కర్మకాండ వేదాలకు సంబంధించి. అల్టిమేట్గా వేదాలకి ఎండ్ ఏం చెప్పాడు, జ్ఞానకాండ చెప్పాడు. జ్ఞానకాండ అంటే ఏంటి, అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, అసలు జీవుడు ఎవరు, నిజంగా అసలు దేవుడు ఉన్నాడా, లేదు అంటే స్పిరిచువల్ సాధన ఎలా చేయాలి మనం అనేటువంటి విషయానిగా భగవతత్వానికి సంబంధించిన విషయం అంతా కూడా మన ఉపనిషత్తుల్లో చెప్పటం జరిగింది. చాలామంది మహానుభావులు ఏమంటారంటే ఎందుకంటే కర్మకాండ నిమిషానికి మారుతుంది కదా. మొట్టమొదటి సతీ సహగమనం ఉంది, తర్వాత విడో మ్యారేజెస్ లేవు, ఆ తర్వాత లేడీ ఎడ్యుకేషన్ లేదు. మరి ఇవన్నీ ఆ రోజుల్లో ఉండేటువంటి ఆచారాలు ఇప్పుడన్నీ ఏమి లేవుగా. కొంచెం అంతా కొంచెంకే 100% మారుకుంటూ వస్తున్నాయి. కాకపోతే మారకుండా ఉన్నటువంటి అల్టిమేట్ జ్ఞానం ఏంటంటే దీన్ని ఉపనిషత్తుల ఋషులు రాసినటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయం అనమాట. దాంతో నిజం చెప్పాలంటే ఈ వేదం అంటే ఏంటి, జ్ఞానం అని అర్థం, తెలుసుకోవడం అని అర్థం. ఒక్కసారి మనకు ఆ జ్ఞానం తెలిసిన తర్వాత ఈ తెలుసుకునే విషయం కూడా అంతం అవుతుంది అని దాన్ని వేదాంతం అన్నారు. నిజం చెప్పాలంటే ఉపనిషత్తులకు సంబంధించిన విషయం అంతా కూడా వేదాలకు అడుగు పోర్షన్ ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ వైజ్గా కూడా ఏంటి, ఇంకా జ్ఞానం కూడా ఏముంది, అంతా తెలిసేసిన తర్వాత మనకి భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత జ్ఞానం కూడా అంతమవుతుంది అన్నారు. దీన్నే మళ్ళీ ఆ మహానుభావుడే ఎవరు, మన వ్యాస భగవానుడే ఉపనిషత్తులను కూడా క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని ఆ మహానుభావుడు భగవద్గీత అని ఎక్కడ రాశాడు, ఈ భగవద్గీతని మొత్తం టోటల్గా భారతానికి 1,00,000 శ్లోకాలు రాస్తే ఆ 1,00,000 శ్లోకాల భారతంలో ఒక 700 భగవద్గీత శ్లోకాలు రాశాడు. ఇప్పుడు ఇక్కడ నేను త్రిపుర రహస్యంలో చెప్పదలుచుకున్నది ఏంటి, ఈ త్రిపుర రహస్యం కూడా మన ఉపనిషత్తుల ఋషుల యొక్క ఆలోచనలు, భావాలే. అల్టిమేట్గా ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 14వ చాప్టర్ భావసిద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పుస్తకంలో కూడా ఏం చెప్పారు, భగవద్గీతలో ఎలా చెప్పాడో ఒక నిరాకారమైనటువంటి వండర్ఫుల్ జ్ఞానం నుంచి పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం వ్యక్తమైంది, అదంతా ప్రకృతే అని చెప్పాడు. ప్రకృతి కానిది ఒకటి ఉన్నది, భగవతత్వ చైతన్యం, జీవ చైతన్యం, అది సర్వత్రా ఉన్నది, ప్రతి జీవిలో కూడా ఉన్నది. కాకపోతే ఏంటి, మాయ వల్ల ఈ ప్రపంచమే సత్యం అనేటువంటి భావం వల్ల, నేనే నాది అనేటువంటి భావమే సత్యం అనేటువంటి విషయం అనేటువంటి మాయ వల్ల ఆ జ్ఞానాన్ని కప్పేసి మాయలోనే పడి మాయలోనే కూరుకుంటూ ఉన్నాము అని భగవద్గీత కూడా చెప్పడం జరిగింది. చివరికి ఏం చెప్పాడు, విషాదానికి కారణం ఏంది, మన ఐడెంటిటీ, నాది అనేటువంటి భావం, అహంకారం, మమకారమే దుఃఖమయ్యా అర్జున, వీటిని వదిలిపెట్టి మోక్ష సన్యాస యోగానికి వెళ్ళేట్టుగా 18 చాప్టర్స్ చెప్పాడు. మోక్ష సన్యాసం అంటే ఏంటి, మోక్షం కూడా అక్కర్లేదు, నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించి మన ద్వారా జరుగుతున్న ప్రతి పని పరమాత్మతత్వంలో భాగమేనన్నట్టుగా చివరికి చెప్పి ఎండ్ చేస్తాడు. ఇప్పుడు సేమ్ ప్రిన్సిపుల్లే ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పటం జరిగింది. కాకపోతే ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకం గొప్పతనం ఏంటంటే మనకి ఇంకా డీటెయిల్డ్గా, అంటే భగవతత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పుస్తకం కనుక చదివితే ఇంకా డౌట్స్ అనేవి ఉండవు. ఏది కొద్దో గొప్ప ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇందులో ఏంటి, ఇంకా కథల రూపంలో చెప్పటం జరిగింది. ఏం చెప్పినానబ్బా, ఎవరు చెప్పినా ప్రిన్సిపుల్ ఒకటే. ఏంటి ఆ ప్రిన్సిపుల్, నిశ్శబ్దమైనటువంటి జ్ఞానంలో నుంచి ఈ శబ్దం అనేటువంటి నామరూపాలు వ్యక్తమైనవి. నిశ్శబ్దం అనేది ఒకటే, జ్ఞానం అనేది ఒకటే, సర్వత్రా ఉన్నది అదే జ్ఞానం, అది సర్వత్రా ఉన్నది అదే నిశ్శబ్దం. కాకపోతే శబ్దాలు బోలెడయ్యి నిశ్శబ్దాన్ని మనం మర్చిపోయినాం. ప్రిన్సిపుల్ ఎవరు ఏ భాషలో చెప్పినా ఒకటే. మరి ఎలా నేను ఆ నిశ్శబ్ద స్థితిలో ఉండాలి అంటే అది ఒక మాట చెప్పేసి మనం బుక్ చదివేసుకున్నాం. ఎలా ఉండాలి అంటే ఏంటి, నిశ్శబ్దాన్ని నువ్వు ఎన్నిసార్లు వింటావు,
నిశ్శబ్దం అనేది 15 సార్లు నీకేం వినడానికి రాదుగా. నిశ్శబ్దం అనేది ఒకటే కదా. మనం వినేది దేన్ని? సౌండ్స్ వింటాం. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఆ సౌండ్స్ని ఏమన్నారు? నిశ్శబ్దాన్ని ఆత్మ అన్నారు. అంటే ఏంటి? ఆత్మ అన్న జ్ఞానం అన్న అంతా ఒకటే. జ్ఞానం అనేది ఒకటే. మరి విశేషాలన్నీ 99 విశేషాలే, అంటే 99 శబ్దాలే. ఇప్పుడు మనం భగవతత్వాన్ని కనుక్కోవటానికి ఉన్న ఒక్క నిశ్శబ్దాన్ని మనం ఎలా కనుక్కుంటాం? అది మనతోనే ఉన్నట్టయితే కనుక్కోవాల్సింది ఏంటంటే అనాత్మ విచారణ చేస్తే మనకు ఆత్మ అర్థమవుతుంది అంటాడు. అనాత్మ విచారణ అంటే మనం తగిలించుకున్నటువంటి ఈ 99 విశేషాలను గురించి మనం అవగాహన పెంచుకుంటే ఉన్నదంతా ఒకటే నిశ్శబ్దమైనటువంటి భగవతత్వం. ఆ తత్వం ఎక్కడో లేదు, నా దగ్గరే ఉన్నది. నేను తయారు చేసుకున్న భావాలకు అనుగుణంగా నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, నన్ను చూస్తున్నాను, సుఖం అనుకుంటున్నాను, దుఃఖం అనుకుంటున్నాను, కాసేపు సక్సెస్ అనుకుంటున్నాను, బాధపడుతున్నాను. ఇవన్నీ కూడా భగవతత్వంలో భాగమే. ఆ స్థితిలో ఉండి కనుక దీన్ని కండక్ట్ చేసుకున్నామంటే మనం ఎత్తుకెళ్ళేదే లేదు, పొందేదే లేదు, పోగొట్టుకునేదే లేదు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి అవగాహన వస్తుంది. దానికి ఏం చెయ్యాలి అంటే ఏమి చేయక్కర్లేదు. నీ దగ్గర ఉన్నటువంటి భగవతత్వం విషయాన్ని నువ్వు గుర్తించు అన్నారు. అంటే ఏంటి? ఆ జ్ఞానాన్ని గుర్తించటమే దాన్నే స్ఫురణ అన్నారు, ఎరుకన్నారు, స్పృహ అన్నారు. ఏమైనా సరే అంటే ఏంటి? మనం చేయాల్సిందేంటి? ఆ అల్టిమేట్ నాలెడ్జ్ని, ఆ భగవతత్వాన్ని మన దగ్గరే ఉన్నదాన్ని మనం డిస్కవరీ చేయాలి, రికగ్నైజ్ చేయాలి. మరి రికగ్నైజ్ చేసి డిస్కవరీ చేయాలంటే ఇన్ని శబ్దాలు మన చుట్టూ ఉన్నాయి. అందుకని ఈ శబ్దాలు అనేటువంటి విషయాల్లో నుంచి చిన్నగా బయటకు వచ్చి ఆ నిశ్శబ్దంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. బయటికి రావాలంటే మరి ఇవన్నీ వదిలేసి నేను సన్యాసాశ్రమానికి వెళ్ళాలా? వెళ్ళక్కర్లా. నేనే ఆ నిశ్శబ్దం, నేనే ఆ జ్ఞానం అనేటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగినప్పుడు ఈ శబ్దాలు నిన్నేమి ఇబ్బంది పెట్టవు. అంటే ప్రతిదీ నువ్వు గమనిస్తావు, అర్థం చేసుకుంటావు. ఒక్కసారి మనకు విషయం అర్థమైన తర్వాత ఇంకా మనకి టెన్షన్ లేదు. అలా ఎలా అర్థం చేసుకోవాలనే ఈ రహస్యంలో కూడా చెప్పాడు. చాలాసార్లు మాట్లాడుకున్నాము. మొత్తం టోటల్ 22 చాప్టర్లు. అందులో ఒకటేమో నిరాకారమైనటువంటి శక్తి ఏంటి అని చెప్పాడు. ఆ తర్వాత జ్ఞానం చెప్పాడు. దానికి తీసుకోవాల్సిన ఏంటి యాక్షన్ అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఈ పుస్తకంలో వాళ్ళకి అంటే ఎక్కువ మెటీరియల్ అంతా కూడా జ్ఞానానికి సంబంధించిందే దొరికింది కాబట్టి ఈ పుస్తకం అంతా జ్ఞానం మీదనే బేస్ అయి ఉండి చెప్పటం జరిగింది. ఏంటి జ్ఞానం? ఏంటి? హేమలేఖ అనేటువంటి ఒక అమ్మాయి, ఆమె జ్ఞాని, ఆ అమ్మని రాజు పెళ్లి చేసుకుంటాడు. అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? గురువులుగా ఉండడానికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవ్వరూ ఏమి సంబంధం లేదు. మనకంటే కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం గ్రహించవచ్చు. వాళ్ళు భార్య అయినా కావచ్చు, భర్తన్న కావచ్చు అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. అంటే ఏంటి? భేదాలు ఏమీ లేవు. అంటే ఏంటి? చైతన్యం అనేది, జ్ఞానం అనేది అందరి దగ్గర ఉన్నది ఒకటే. ఇక్కడ పురుషుడు, స్త్రీ, ఇక్కడ రకరకాల భేదాలు ఏమీ లేవని చెప్పదలుచుకున్నాడు. ఆమె ఏం చెప్తుంది? నువ్వు నువ్వు ఏం చేసినా నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని గురించి నువ్వు ఊహించుకుంటూ ఆనందం అనుభవిస్తున్నావు. అంతకంటే ఏం లేదు. సర్వత్రా ఉన్నది ఒకటే జ్ఞానం అని నువ్వు గనక గ్రహించావంటే ఈ శరీరం ఉన్న జీవన్ముక్తి, ఒకవేళ శరీరం లేకపోయినా విదేహముక్తి, పనులన్నీ జరిగిపోతున్నాయి, దేనికి దుఃఖం ఉండదు, సంతోషం ఉండదు, ఒక సమత్వ స్థితిలో ఉంటుంది అని చెప్పింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 12 నుంచి 14 ఒక రాజుల వాటికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఏదో అశ్వమేధయానికి గుర్రాలను పంపిస్తే ఒక మునీశ్వరుడు ఉంటాడు, కన్నడుడు. వాళ్ళ కొడుకు ఆయన్ని పట్టించుకోకుండా పోయినప్పుడు మునుకుమారుడికి కోపం వచ్చి గుర్రాన్ని, రాజకుమారుని తీసుకెళ్ళి కొండ లోపల పడేస్తాడు. సరే, మళ్ళీ వాళ్ళ తమ్ముడు వస్తాడు, రాజుకి తమ్ముడు వచ్చి ఋషులతో పెట్టుకోకూడదు, పోయి చిన్నగా గుర్రాన్ని మన పిల్లల్ని పట్టుకురమని పంపిస్తాడు. అక్కడికి పోయిన తర్వాత ఈయన తీసుకెళ్ళి మునీశ్వరుడు చెప్తాడు, నేను ఒరిజినల్గా రాజునేనయ్యా, కాకపోతే నేను ఈ తపస్సు చేసుకుంటూ ఉన్నాను, నా అంశలోనే మళ్ళీ నా కొడుకు జన్మించాడు, వీడికి ఎంతసేపటికి మళ్ళీ రాజ్యాల మీద ప్రేమ ఉంది, వీడే ఒక రాజ్యాన్ని తయారు చేసుకున్నాడు, పోయి చూసి రమ్మని పంపిస్తాడు. పోయి ఒకరోజు ఉండి ఆ లోపల ఉన్నటువంటి కొండ లోపల ఉన్నటువంటి రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడని. రాసుడు, సూర్యుడు, చంద్రుడు, తర్వాత సేనాధిపతులు, పెద్ద ప్లేసు అన్నీ ఉంటాయి. బయటికి తీసుకొని వస్తాడు. మళ్ళీ బయటికి తీసుకొని వచ్చేటప్పటికి అంతా మారిపోయి ఉంటుంది ప్రపంచం అంతా. 124 కోట్లు జరిగిపోయిందయ్యా అంటాడు. ఇంకా ఈయన ఏడుపు లంకించుకుంటాడు. మరి నా బంధువులంతా ఏమైనారు, నా రాజ్యాలన్నీ ఏమైనాయి అంటే అదంతా ఒక కలయ్యా, కలలాగా వస్తాయి, కలలాగా పోతాయి, వాటికి నువ్వు విలువ ఇవ్వడానికి లేదు. దీనికి కారణం అంతా భావం. లోపల నేను భావం చేశాను కాబట్టి అవన్నీ వచ్చి పడ్డాయి. ఇక్కడ ఒరిజినల్ భావం ఎవరు చేశారు? భగవతత్వ భావం ఇన్ని సంవత్సరాలు జరగాలని ఆయన చేసి కూర్చున్నది కాబట్టి ఆ భావం జరిగిపోతుంది.
కాకపోతే నీకు కూడా భావాన్ని పెంచుకునేటువంటి గొప్పతనం ఉంది, కానీ నువ్వేమనుకుంటున్నావు, నాకు ఆ భావశక్తి లేదు, అంత భగవతత్వ భావమే నా భావం అని అది ఇటు చేయాలో అటు చేయాలో అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నావు. అంటే ఏంటి, సంకల్పం వికల్పాలు చేసుకుంటూ పోతున్నావు. సంకల్ప శుద్ధి ఉండాలి అంటే వికల్పం ఇక చేయకుండా ఉండాలి. అంటే ఇది అయిపోతుంది అంటే అయిపోతుంది అనేటువంటి నమ్మకం పెట్టుకున్నావు అంటే ఏదైనా అయిపోతుంది. ఆ భావం చేసే నేను లోపల రాజ్యాన్ని సృష్టించాను. నువ్వు భగవతత్వ భావాన్ని మళ్ళీ ఫీల్ అయినావు కాబట్టి 124 కోట్లు సంభవించాయి. రా సృష్టి అంటే ఏందో చెప్తాను అని మొదలుపెట్టి మనకిప్పుడు ఈ 14వ చాప్టర్ చదువుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు, నిజంగా సరే అన్నిటికీ మూలం అన్నాడు. మూలం అన్న తర్వాత పరమాత్మతత్వం గురించి ఎలా చెప్పాడు, ఉన్నది ఒకే ఒక రకమైనటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానం. దానికి ఏమన్నాడు, పరతత్వం అని పేరు. అంటే ఏంటి, నిజం చెప్పాలంటే మన ఉపనిషత్తుల ఋషులు 1128 ఎన్నో ఉపనిషత్తులు రాస్తే 10 ఉపనిషత్తులకి శంకరాచార్య గారు భాష్యం రాశారు. ఒక్కొక్క ఉపనిషత్తులో సృష్టి గురించి కాన్సెప్ట్ ఒకటే, ఏం మార్చల. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు పెట్టారు. ఒకటి భగవతత్వం నిరాకారం అనేది ఎవరు కాదనలా, అది జ్ఞానం అన్నారు, చైతన్యం అన్నారు, పరిపూర్ణం అన్నారు, అంతా పూర్ణమేనన్నారు, దాన్ని ఎవరు కాదనలా. ఆ వ్యక్తమైనటువంటి విషయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు పెట్టారు. ఇక్కడ ఏం చెప్పాడు, ఆ నిరాకారమైనటువంటి పరతత్వ జ్ఞానంలో నుంచి ఒక శివతత్వం వచ్చింది. ఆ శివతత్వం ఏం చేసింది, ఒక శక్తిని పట్టుకుంది. ఈ శివతత్వం శక్తి కలిపి ప్రపంచాన్ని చూసిన తర్వాత సదాశివతత్వం అయిపోయింది. మళ్ళీ అది నాదేనని చైతన్యం అనుకున్న తర్వాత ఈశ్వరతత్వం అయిపోయింది. అంటే ఏంటి, ఇదంతా మళ్ళీ నిరాకారమే. ఎక్కడ ఒక వస్తువు కానీ ఒక మనుషులు కానీ ఏమి రావడంలో ఇదంతా శుద్ధ చైతన్యమే. ఎప్పుడు శుద్ధ చైతన్యం తప్పిపోవడం పడింది, ఎప్పుడైతే మాయ వచ్చేసి భేదభావం సృష్టించుకుందో, బాహ్యంగా వేరేది ఉన్నది అనేటువంటి పదార్థాన్ని నమ్మడం మొదలుపెట్టిందో అప్పుడు ప్రకృతి ఎంటర్ అయింది అన్నాడు. దానికి ఏం పేర్లు పెట్టాడు మళ్ళీ ఇక్కడ, 5 కంచుకాలు అంటాడు. ఏంటి 5 కంచుకాలు, ఒకటి కళ, 2 అవిద్య, 3 రాగం, 4 వచ్చి కాలము, 5 వచ్చి ఐదోది వచ్చి ఏం చెప్పాడు, నియతి అని చెప్పాడు. అంటే ఏంటి, ప్రకృతికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏమన్నాడు, కళ అంటే క్షణక్షణం మారుతూ ఉంటుంది, ఏ పనిలో పెద్ద పర్ఫెక్షన్ ఏమి ఉండదు, అంతా తెలుసు అనేటువంటి భావం ఏమి ఉండదు, ఎక్కడొక్కడ కొంత కొరత ఉంటుంది, దాని కళ అంటే మారుతూ ఉంటుంది, పనిలో కూడా మార్పులు ఉంటుంటాయి. రెండోది ఏమన్నాడు, అవిద్య. రెండోది అవిద్య అన్నాడు. అవిద్య అంటే ఏంటి, నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి ఒక భేదభావం ఎక్కడైతే రావడం మొదలుపెట్టిందో అది అవిద్య అంటాడు. అసలు ఒరిజినల్గా మనమంతా ఎవరు, ఒరిజినల్గా భగవతత్వమే, ఉన్నది ఒకటే జ్ఞానం, ఇన్ని భేదాలు లేవు కదా. కానీ ఎప్పుడైతే ప్రకృతి ఎంటర్ అయిపోయిందో భేదం మొదలైంది, అది 2. మూడోది ఏమన్నాడు, అవిద్య రాగం. ఇక ఎప్పుడైతే నేను భేదం అనుకున్నావో, నేను స్పెషలు, నేను అది చేస్తాను, నా అంత వాళ్ళు లేరు, నీ అంత వాళ్ళు లేరు, నా ఆస్తులు, నా హంగామా, నా పిల్లలు ఇవి వచ్చి పడ్డాయి, అదేంటి, దానికి రాగం. తర్వాత ఏంటి, కాలం. కాలం అంటే ఏంటి, రోజులు, వారాలు, నెలలు జరిగిపోతున్నాయి అనేటువంటి ఒక భావం, అంతే కదా. కాలం జరిగిపోతుంది. లాస్ట్లో వచ్చి ఒక నియతి. నియతి అంటే ఒక ప్రణాళిక. ప్రకృతిలో ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నది. మళ్ళీ ఈ ప్రణాళిక జరగడానికి కారణం ఎవరు, జరిపిస్తున్నది మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం ఎక్స్ప్రెస్ చేసిన ఒక పదార్థమే. అంటే పదార్థం అంటే ఒక రూపం, దానికి ఒక్కొక్కళ్ళు పేరు పెట్టారు. ఇక్కడ శివతత్వం అన్నాడు కదా, మళ్ళీ తర్వాత హిరణ్య గర్భాన పోతాడు, తర్వాత ఇంకొకళ్ళు ఏమంటారు, వేదాంతంలో బ్రాహ్మణ్ అంటారు, తర్వాత అట్లా అంటే రకరకాల పేర్లు పెట్టారు. అల్టిమేట్ ఏంటి, ఈ పేర్లన్నీ మన ఋషులు వాళ్ళ అనుభవానికి అనుగుణంగా పెట్టినవే. పేర్లు కానిది నిరాకారమైనటువంటి నిశ్శబ్దమైన భగవతత్వం, దానికి ఆపాదించుకొని ఎంటర్ అయిపోయినటువంటి ప్రకృతి. అంతకంటే ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ప్రకృతి అంటే మళ్ళీ పని, నిరాకారం అంటే మళ్ళీ జ్ఞానం. ఈ 2 కలిసే సృష్టిని మేనిఫెస్ట్ చేసుకోవడం మొదలు పెట్టడం జరిగింది. అంటే సర్వత్రా ఆ జ్ఞానమే ఉన్నది, ఆ చైతన్యమే ఉన్నది. కాకపోతే ప్రకృతి ఎప్పుడైతే ఎంటర్ అయిందో జ్ఞానం సంగతి మర్చిపోవటం జరిగింది, వాళ్ళు చెప్పే ప్రిన్సిపల్. సో ఈ 5 ఉన్నాయి కదా, ప్రకృతిలో ఈ 5 లక్షణాలు ఉన్నట్టే మళ్ళీ పురుషుడిలో 5 లక్షణాలు ఉన్నాయి అంటాడు. అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, మళ్ళీ అది కూడా ఆ భగవతత్వంలో శివతత్వం ఈ 5 తర్వాత ఎంటర్ అయినటువంటి మళ్ళీ ఒక పేరు పెడుతున్నాడు. అంటే జస్ట్ ఒక తత్వం అనుకోవాలి. అక్కడే ఉన్నాయి సర్వజ్ఞత, ఆ తర్వాత సర్వత్రా వ్యాపించి ఉండడం, తర్వాత లిమిటేషన్ లేకుండా ఉండడం, ఆ తర్వాత అంటే ఏంటి అంటే అన్నీ తెలిసి ఉండడం అనేటువంటి చెప్పాడు. భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు, సర్వం ప్రకృతే. అంటే ఏంటి, పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, ఆయు, ఆకాశం, ఆ తర్వాత మనసు, బుద్ధి, అహంకారం, ఇవి 8 అష్టప్రకృతులు నానించే వచ్చాయి. జీవ చైతన్యం కూడా నానించే వచ్చింది. అంటే నేను కూడా అంతా సర్వత్రా ఉన్నాను, కాకపోతే నేనున్నాను అనేటువంటి విషయం మర్చిపోయినారు. అంటే దానికి కారణం
ప్రకృతిలో తయారు చేసుకున్నటువంటి కోరికలు మాయ అన్నట్టు అక్కడ చెప్పటం జరిగింది. ఈ బుక్లో కూడా ఇంతవరకు ఆపేశాడు. ఏం ఆపేశాడు? సృష్టి వ్యక్తమైంది, ఒకటేమో పురుషుల్లో ఉన్నటువంటి క్వాలిటీసు, ప్రకృతిలో ఉన్న క్వాలిటీస్ అని ఇంతవరకు అయితే నెక్స్ట్ టాపిక్లో ఎలా మొదలుపెట్టాడో నిన్న ఆల్రెడీ చదువుకున్నాం. ఏమన్నాడు? ఈ జీవత్వం ఎంటర్ అయిపోయేటప్పుడే ఎప్పుడో ఇది అనాది, ఎప్పుడు సృష్టి మొదలైందో, ఎప్పుడు దైవత్వం విషయం మొదలైందో ఎవ్వరికీ తెలియదు. అలాగే మన జీవత్వం కూడా అనాదే. ఈ అనాదిలో ఎప్పుడైతే జీవత్వ భావం రావడం మొదలుపెట్టిందో కొంత ప్రకృతిలో మనకు కొన్ని సంస్కారాలు రావడం మొదలైందంటాడు. ఆ సంస్కారాలు అనేవి ఒక ప్రాసెస్ లాగా ఆ జ్ఞానంతోనే అతుక్కొని ఉన్నాయి. అంతే కదా, ఆ జ్ఞానం ఉంటేనే మన లైఫ్ ఉంది, లేకపోతే లేదు. అంటే ఆ జ్ఞానంతో కూడా ప్రకృతి కూడా ఉన్నది, కానీ ప్రకృతితోటి ఏ సంబంధం ఆ జ్ఞానానికి లేదు. ఎలా? ఇప్పుడు ఆకాశం ఉంది, మనం అందరం ఉన్నది ఆకాశంలోనే, కానీ ఆకాశం దేనికి అంటించుకొని లేదు. కానీ మనం ఉన్నది ఎవరితో ఉన్నాం? ఆకాశంతోనే ఉన్నాం. భగవతత్వం అనేది అలాంటిది. మనం అందరం భగవతత్వంలో ఉన్నా భగవతత్వానికి మన సృష్టికి సంబంధించి మన ఆలోచనలకు సంబంధించి ఆయనకి ఏవి అంటాం. అంటే ప్రకృతే. ప్రకృతిలో నుంచి బయటపడినప్పుడు మనం కూడా అంతా ఒకటే కదా అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాం. ఇక్కడ ఏం చెప్పాడు? ఈ సంస్కారాలన్నీ ముద్దలు ఉన్నాయి కదా, ఈ ముద్దలు ఉన్నటువంటి సంస్కారాలు ఏమన్నాం? ప్రకృతి అన్నారు. ప్రకృతిలోనే సంస్కారాలు, భగవతత్వంలో సంస్కారాలు లేవు కదా. సంస్కారం అంటే ఇలా మన జ్ఞాపకాలు, కోరికలే. ఇప్పుడు మనం నిద్రపోతాము, నిద్రపోయినప్పుడు ఏముంటుంది? అప్పుడు మనం ప్రకృతితో ఉంటాం. ప్రకృతిలో ఉన్న లక్షణాలు ఏంటి? ఆకలి, దప్పిక, భయము, మైథునం. ఈ 4 ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేది ధర్మం, ఉపయోగించుకోకుండా ఉంటే వాళ్ళ కోరికలు. మనం ఇది రైటా అది రైటా అనేటువంటి చెప్పే పరిస్థితులు లేవు. ప్రకృతి లక్షణాలు అయితే ఆ 4 ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా రాత్రిపూట నిద్రపోతాం కదా, ఈ నిద్రలో రాజైనా ఒకే రకంగా నిద్రపోతాడు, చీమైనా ఒకే రకంగా నిద్రపోతుంది, స్వామీజీ అయినా ఒకే రకంగా నిద్రపోతాడు. కాకపోతే నేను బాగా తాగిబోగి పడుకునేవాడు 12 గంటలు 14 గంటలు పడుకుంటే నేను ఎక్కువ శరీర శ్రమ, మానసిక శ్రమ ఉండదు కాబట్టి యోగికి 1 గంట 2 గంటలో నిద్రపోవడం అయితే జరిగితే మొత్తం మీదైతే నిద్రనే, దాన్ని ఏమి తేడా లేదు. అలాగే ఆకలి కూడా అంతే. అందరికీ ఆకలి ఒకటే. వాళ్ళు ఎక్కువ తినొచ్చు, ఇంకోళ్ళు తక్కువ తినొచ్చు, ఒకళ్ళు ఒక రకంగా తినొచ్చు, ఒకళ్ళు ఒక రకంగా తినొచ్చు, తేడా ఏమీ లేదు. అంటే ఏంటి? ఆకలి, తర్వాత దప్పిక అందరితో ఒకటే, భయం కొద్ది గొప్ప, ఇన్సెక్యూరిటీ అందరికీ ఉంటుంది. అంతే కదా, సేపు ప్రకృతి కదా. ఇప్పుడు బాగున్నంతసేపు మంచి బ్రహ్మాండం కబుర్లు చెప్తాం, అంతా చేస్తాం. ఎక్కడో ఏదైనా చిన్న ప్రాబ్లమో హెల్త్ ఏదైనా వినడం జరిగిందో భయం వేస్తుంది. అది కూడా ఆ ఇన్సెక్యూరిటీ కూడా సహజమే, సృష్టికి సంబంధించినవి సహజమే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్రకృతిలో నిద్రపోయిన తర్వాత నిద్ర లేస్తాము. నిద్ర లేచిన తర్వాత అప్పుడు మన జ్ఞాపకాలు మొదలవుతాయి. అంతే కదా, నిద్ర లేస్తూనే చిత్తం అంటారు దాన్ని. అంటే నిద్రపోతున్నటువంటి ఈ ప్రకృతిలో నుంచి మన చిత్తం ప్రాసెస్ చేసింది. చిత్తం అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకాలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన పనులు. లేచిన వెంటనే కొంతమంది టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది ఏమి తాగరు. సరే, ఇది మొదలైన తర్వాత ఈ చిత్తాన్ని ఏమన్నాడు? చైతన్యంతో ఉన్నటువంటి ప్రకృతినే చిత్తం అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్రకృతిలో కూడా చైతన్యం ఉంది. అంతే కదా, చైతన్యం అంటే జ్ఞానం, భగవతత్వ జ్ఞానం ఉన్నది. కాకపోతే మనం ఏం చేస్తాం? ఆ విషయాన్ని మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయినాం? మాయ ద్వారా మర్చిపోయినాం. ఇప్పుడు నిన్న మనం అంతవరకు చదివాం. ఏంటి? చిత్తము ఎట్లా చిత్తం ఎట్లా వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అవ్యక్తంగా ఉన్నది ప్రకృతి, వ్యక్తమైనది చిత్తం. నిన్నంతవరకు అయింది. ఈరోజు చూద్దాం. పురుషుల యొక్క వాసనలు వివిధాలుగా ఉండును. అంతే కదా, ఏ పురుషుడు అంటే మళ్ళీ మనిషి మగవాడని కాదు. ప్రకృతి అంటేనేమో సృష్టి విశేషాలు, పురుషుడు అంటే ఒక రకమైనటువంటి జ్ఞానస్థితి. మళ్ళీ ఏంటి? ఈ సృష్టిలో ఈ ఆలోచనలు, జ్ఞానాలు ఎలా ఉంటాయి? ఎవరి కోరిక అనుగుణంగా రకరకాలుగా ఉంటాయి. దాని యొక్క భేదాలను బట్టి పురుషుల చిత్తం భిన్నాలుగా ఉండదు. వాళ్ళ మనసులో ఉన్న సంస్కారాలను బట్టి వాళ్ళ మనసులో తేడాలు ఉంటాయి. సుషుప్తి యందు వాసనలు అవ్యక్త స్థితి పొందను. నిద్రపోతున్నప్పుడు ఇవేవి ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరి సంస్కారాలు ఏంటో ఎవరికి తెలియదు. కుండలు మట్టి ముద్దలైనట్టు పురుషుల యొక్క భిన్న భిన్నములైన చిత్తములన్నీ గాఢ నిద్రలో ప్రకృతి అగును. అంటే ఇందా మాట్లాడుకున్నాక నిద్రలో దాన్ని ప్రకృతి అంటారు. జాగ్రత్త అవస్థ కానీ స్వప్నం కానీ ఆరంభమైన మంతనే ఆ ప్రకృతియే చిత్తంగా వ్యవహరించను. మనం నిద్ర లేచిన వెంటనే మనకు ఆలోచనలు రావడం వెంటనే ఆ ప్రకృతి కాస్త ఇక్కడ మన చిత్తం అయిపోతుంది. అంటే చిత్తం అంటే మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు పెట్టినటువంటి ఒక ఏరియా. ఈ చైతన్యం యొక్క ప్రాధాన్యాన్ని ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుడని చెప్పబడుచున్నది. ప్రకృతి యొక్క ప్రాధాన్యాన్ని ఉద్దేశించినప్పుడు చిత్తం అని చెప్తున్నారు. అంటే మన దగ్గర చిత్తము ఉంది, చైతన్యం ఉంది. చిత్తం అంటే చిత్తము చైతన్యం అన్న సపరేట్ ముద్దలేమన్నా మనసులో పెట్టున్నాయా? ఏమీ లేదు. నేను ఆ భగవతత్వ జ్ఞానం అని ఎప్పుడైతే నిద్రలో మనలాగా ఎలా ఉంటామో
అప్పుడు మన దగ్గర చైతన్యం పనిచేస్తుంది. లేదు నా కోరికలు, నా అవసరాలు, నా వ్యవహారం అని పనిచేస్తావా, చిత్తం పనిచేస్తుంది. అంటే ఏంటి, చైతన్యం అంటే ఇక్కడ చిత్తం అని చెప్పబడడం చైతన్యం యొక్క ప్రాధాన్యం ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుడు అని ప్రకృతి చిత్తం అంతే కదా. చైతన్యమే మెయిన్గా ఉందంటే దాన్ని ప్రకృతి అంటాడు. తర్వాత ఈ ప్రకృతి మన చిత్తంలాగా ఉంటే దాన్ని చిత్తము అంటాడనమాట. చైతన్యం యొక్క ప్రాధాన్యాన్ని ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుడు అని చెప్పబడుతున్నది. ప్రకృతి యొక్క ప్రాధాన్యాన్ని ఉద్దేశించినప్పుడు చిత్తము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, ఒక ప్రకృతి ఉంది, ఒక పురుషుడు ఉంది. మనం పురుషుడు అంటే ఏంటి, మన పెద్ద పెద్ద జ్ఞాపకాలు లేకుండా అంత భగవతత్వమే, సర్వజ్ఞత అంతా నాకే తెలుసు అనే టెన్షన్ కనుక లేకున్నప్పుడు అప్పుడు చైతన్య ప్రాధాన్యం ఎక్కువ, చైతన్యం యొక్క ప్రాధాన్యం ఉంటుంది, అంటే జ్ఞానం యొక్క ప్రాధాన్యం ఉంటుంది. అలా కాకుండా మన ప్రకృతికి సంబంధించిన విషయాలు, కోరికలు అవన్నీ పెట్టుకున్నాము అంటే చిత్తం ప్రాధాన్యతలో ఉంటుందంటాడు. అంటే ఏం లేదబ్బా ఇక్కడ పెద్దగా నిజం చెప్పాలంటే రాకెట్ సైన్స్లో ఉన్నది ఒకటే ఒక జ్ఞానం. అది నిరాకారం, నిశ్చలం, గుణాలు లేవు, నామాలు లేవు, రూపాలు లేవు. అది వండర్ఫుల్ భగవతత్వం. కాకపోతే మన మనసు వచ్చి ఆ విషయాన్ని మర్చిపోయి లిమిటెడ్ ఏరియాలో ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఆ లిమిటెడ్ ఏరియాకు ఇస్తున్నటువంటి విలువను తగ్గించుకొని ఇదంతా ప్రకృతే కదా, వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది, దీనికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గరే ఉన్నటువంటి నేను ఆ జ్ఞానాన్ని ఎలా గుర్తించాలి, దానికోసం మనం చేసేది కూడా ఏం లేదు, దాన్ని మనం గుర్తించడాన్ని దాన్ని ఎరుక అన్నారు, స్ఫురణ అన్నారు, స్పృహ అన్నారు. దాన్ని మనం గ్రహించగలగడం. గ్రహించకుండా మన ఆపుతున్నది ఏంటి, మన అంతఃకరణ, చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం అన్నాడు. చిత్తం అంటే ఆల్రెడీ మన జ్ఞాపకాలు, దాన్ని పట్టుకొని ఉన్నది ఏంటి, మన మనసు, మన బుద్ధి, మన అహంకారం. మనసు అంటే ఆలోచనలు వస్తుంటాయి కోరికలకు అనుగుణంగా. బుద్ధికి గనక వివేకం ఉంటే ఇది నువ్వు చెయ్యవాకమ్మా కరెక్ట్ కాదని చెప్తుంది. లేదు అంటే వివేకం లేకపోతే చేసేస్తాం. మనం కండక్ట్ చేసే విధానం మన శరీరం ద్వారా జరిగేది అహంకారం. భగవద్గీతలో కూడా చెప్పింది కూడా అంతే. అష్ట ప్రకృతి నా నుంచే వచ్చింది, సూర్యుడు, చంద్రుడు, నేల అని అన్నీ నాతోనే వచ్చాయి. నీ దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యంలో కూడా నేనే ఉన్నా, కాకపోతే నువ్వు ప్రకృతి అంటూ నన్ను మర్చిపోతున్నావు. దానికి కారణం ఏంటంటే నీ అంతఃకరణ అంటే నీ చిత్తంలో నేనే, నాది అనేటువంటి శరీరం అనేటువంటి భావానికి సంబంధించినటువంటి ఆలోచనలు, అంతకంటే ఇంకేం లే. ఇక్కడ చూద్దాం, చిత్తాన్ని అంతఃకరణ అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, చిత్తం అంటే ఏంటి, మన అంతఃకరణ శుద్ధి అంటారు. అంతఃకరణ శుద్ధి అంటే మనం ఒక మనసే కాదు, మన మనసు, మన బుద్ధి, మన చిత్తం, మన అహంకారం, ఈ నాలుగిటిని అంతఃకరణం అంటారు. కరణం అంటే ఏంటి, సాధనం. అంటే మన మనసుకి సాధనం అనేది కరణం. ఏంటది, దేహేంద్రియాదులకు లోబడి పనిచేయుచుండు సాధనం అంతఃకరణం. అంటే అంతఃకరణం వచ్చేటంటే మన శరీరం నడవాలన్నా ఏం నడవాలన్నా మన మనసులో ఉన్నటువంటి మన జ్ఞాపకాలు, ఆలోచనలు, పనుల వలనే నడుస్తూ ఉంటుంది. ఇది నిర్వహించు పనుల యందలి భేదాలను బట్టి అహంకారం, బుద్ధి, మనస్సు అని 3 విధాలుగా పేర్కొనబడుతున్నది. దీని యొక్క సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు, రజోగుణం నుంచి కర్మేంద్రియాలు, తమోగుణం నుంచి శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే సూక్ష్మభూతములు 5 కలిగాయి. సూక్ష్మభూతాల నుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం అనేటువంటి 5 స్థూల భూతాలు పుట్టాయి. ఈవెన్ భగవద్గీతలో చెప్పిన మన ఉపనిషత్తుల ఋషుల మేధా సంపత్తికి అందిన విషయము, వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్న విషయం ఏంటంటే ప్రకృతి అంటే పంచభూతాలు. ఏంటవి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. మన దగ్గర ఈ 5 ఉన్నాయి. వాటికి అనుగుణంగా మన దగ్గర ఏమున్నాయి, మనస్సు, బుద్ధి, అహంకారం అని 3 ఉన్నాయి. వాటిని ఏమన్నారు, సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నారు. సత్వగుణానికి సంబంధించి మన దగ్గర 5 పరికరాలు ఉన్నాయి. ఏంటవి, పంచభూతాలకు సంబంధించినవే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు, ముక్కు, నోరు, కళ్ళు, శబ్దము, చెవులు. అంటే శబ్దం స్పర్శ, వాయుతత్వం అనమాట. అంటే వేడిగా ఉందా, వెచ్చగా ఉందా అనేవి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర ఏమున్నది, రజోగుణం, ప్రాణం ఉన్నది. ఈ ప్రాణానికి సంబంధించి మన దగ్గర 5 వస్తువులు ఉన్నాయి. ఏంటి అవి, కర్మేంద్రియాలు అంటారు. కాళ్ళు, చేతులు, మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోయేది, బయటికి వెళ్ళిపోయేది. సృష్టికి సంబంధించినవి 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 10 ఉన్నాయి. వీటికి సూక్ష్మంగా ఉన్నటువంటి వీటి లక్షణాలు ఏంటి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే శబ్ద, స్పర్శ, రూప, ఆకాశానికి ఏంటి, శబ్ద లక్షణం ఉంది. ఎందుకు వచ్చింది ఆకాశ శబ్ద లక్షణం, మన ఋషులు ఎక్కడ కనిపెట్టారు, ఆకాశం అంతా ఖాళీయే, నిశ్శబ్దంలో నుంచి సృష్టి వ్యక్తమైంది శబ్దంలాగా.
ఆ శబ్దాన్ని అంటే ఇంక దానికి ఇంక నామరూపాలు ఏంలో ఒక శబ్దంలాగా వచ్చిన దాంట్లో తర్వాత వచ్చింది ఏంటి, గాలి, వాయుతత్వం వచ్చింది. శబ్దం వాయువు కలిపి ఇంకా సృష్టి మొదలు పెట్టుకున్నాయి. అది అయిపోయిన తర్వాత ఒక రూపం వచ్చింది, అగ్ని. అప్పటిదాకా మనకి శబ్దము కనపడదు, వాయువు ఆకాశం కూడా ఉన్నట్టు కనపడుతుంది, కానీ మన విమానంలో వెళ్తుంటే అన్ని క్లౌడ్సే కానీ ఖాళీగానే కనపడుతుంది. రూపం ఎప్పుడు వచ్చింది, కళ్ళతో వచ్చింది. అందుకే దాన్ని అగ్ని అన్నారు. 4వది వచ్చి జలము, రుచి అన్నారు. 5 వచ్చి ముక్కు, భూమి, గంధతత్వం అన్నారు. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ 5 తత్వాలు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు పంచభూతాలు 5, మన దగ్గర ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు 5, తర్వాత పంచ కర్మేంద్రియాలు 5, తర్వాత శబ్దస్పర్శ రూపరసగంధాలు అవన్నీ తీసేస్తే మొత్తం టోటల్గా మన శరీరం అంతా కూడా ఈ ప్రకృతి నుంచే వ్యక్తమైంది. దీంట్లో ఉన్నటువంటి జీవ చైతన్యం భగవతత్వ చైతన్యం. ఇవి నడుస్తున్నది. ఇప్పుడు శరీరం నడవాలంటే ఏం ఉండాలి మన దగ్గర, అన్నీ ఉండాలి. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. మనం పైన చేయడం అనుకున్నది లోపల. మరి మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మన ప్రాణమే శక్తి. ఈ ప్రాణాన్నే భగవతత్వ చైతన్యం అన్నాడు. ఈ ప్రాణం వచ్చిన తర్వాత మనసు కనిపెట్టింది, ఓహో ఇది ప్రాణం ఉంది కదా అని మనసు కనిపెట్టింది. దాన్నే కాలం అన్నారు. అంటే టైము స్పేస్ ఎట్లా వచ్చింది, మనదొక శరీరంలాగా రూపంలాగా వచ్చింది. ఎందుకు వచ్చింది, కోరికల కోసం వచ్చింది, భయం లేకుండా ఉండడం కోసం వచ్చింది. అంటే ఇవన్నీ దేనికి కారణం, ఒకళ్ళ కోరికలకి ఇంత ఎక్కువ ఉన్నాయి, ఒకళ్ళ తక్కువ ఎందుకు ఉంటాయి, వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటాయి. ఇప్పుడు దీన్నే, ఇప్పుడు ఈ మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన కర్మేంద్రియాల్ని, మన జ్ఞానేంద్రియాల్ని ఇవన్నీ నడిపించేది ఎవరు, మన అంతఃకరణ. అంతఃకరణ అంటే మన చిత్తంలో ఉన్నటువంటి మన జ్ఞాపకాలకు అనుగుణంగా మన మనసులో కోరికలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. మన బుద్ధికి కనుక కొద్దో గొప్ప వివేకం, వైరాగ్యం ఉంటే ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్తుంది. లేదు అంటే మన శరీరంతో కండక్ట్ చేసేస్తాం. నిజం చెప్పాలంటే 4 మనసు, బుద్ధి, చిత్తం, అన్నీ ఆలోచనలే. ఆలోచనలు దాటి ఏమీ లేవు. ఈ ఆలోచనలు అన్నీ కాకపోతే స్ట్రక్చర్ ఒకటే, అంతఃకరణ అన్నారు. కానీ అవి చేసే పనులు తేడా కదా. మనకు అసలు జ్ఞాపకమే రాలేదేమి, ఏ కోరిక లేదు, హ్యాపీగా కూర్చుని ఉన్నాను నేను. రావడంతో నేనేం చేస్తాను, పోయి అది చెయ్యాలి కదా, వాళ్ళు వస్తున్నారు కదా, నేను బయలుదేరి వెళ్తాను. ఏమి లేదు, నేను నిశ్శబ్దంగా ఉన్నాను, నిర్వికల్పంగా ఉన్నాను. నా మనసుకు టెన్షను లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. ఒక రకమైనటువంటి నిశ్చింతగా, నిశ్శబ్దాన్ని వింటూ కూర్చున్నాను. అప్పుడు నా స్థితి భగవతత్వ స్థితే. కాకపోతే మన మనసు ఊరుకోదు, అంత నిశ్శబ్దంగా మన మనసు కూర్చొనియదు. దీనికి ఎప్పుడు జరిగిపోయిన విషయాల సంభాషణ కావాలి, జరగబోయే వాటి గురించి భయం కావాలి, ప్రస్తుతం నా అంత వాళ్ళు లేరు కదా అని గొప్పలు పోవాలి ఒకటి. తర్వాత ఈ మనసు ఎప్పుడు అది బతకాలని చూస్తూ ఉంటుంది, సర్వైవ్ కావాలని చూస్తుంటుంది. దానికి సర్వైవల్ ఏంటి, దుఃఖం. మీరు కనుక్కోండి, ఎప్పుడు చూసినా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది మనకు కూడా, ఒకదాని తర్వాత ఒకదాని. దానికి కారణం ఏంటి, మనసు నేనున్నాను, నన్నెందుకు కాదంటావు అని ఎప్పుడు గోలగోలకు వస్తూ ఉంటుంది. అందుకని ఆ మనసుకి ఆ గోలగోలకు వస్తుంది కాబట్టి ఇద్దరు మనుషులకు ఎప్పుడు ఘర్షణ వస్తూ ఉంటుంది. ఎవడి మనసు వాడు నిలబెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. నాకు అసలు మనసే లేదు బాబాయ్, నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకో, నేను ఫాలో అవుతాను అన్న చోట అసలు గొడవే ఉంది. నేను ఫాలో అవుతాను అన్న చోట అప్పుడు ఏం కావాలి, మనకి నమ్మకం కావాలి. ఆ నమ్మకమే సరెండర్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో భగవతత్వంతో, దానికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, భౌతికానికి విలువ తగ్గించుకుంటూ ఉంటాము. ఇది రేపు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చెప్పింది ఏంటి, ఇప్పుడు మన సంస్కారాలు, దాని తర్వాత ఈ అంతఃకరణ. ఇప్పుడు ఏమైనా సరే అల్టిమేట్ ఏంటి, అన్నిటికీ మూలం మన భావం. ఇప్పుడు భగవతత్వ భావంలో సృష్టి అయినట్టుగా కనపడితే మన భావంలో మన సృష్టిని వ్యాపింపజేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మన సృష్టికి మనం విలువ ఇవ్వడం తగ్గించాము అంటే భగవతత్వ భావానికి విలువ ఇవ్వడం మొదలు పెడతాం. అదే భగవతత్వ సాధన, ఇంకంతకంటే లేదు. కాకపోతే దాన్ని మనం గుర్తించాలి. నాతోనే ఆ నిశ్శబ్దం ఉంది, నాతోనే ఆ జ్ఞానం ఉందని మనం కొద్దిగా గొప్ప 10-15 నిమిషాలు మనం రోజు కళ్ళు మూసుకొని ఆ నిశ్శబ్దాన్ని వినడం కనుక జరిగితే, ఓహో ఇదే కదా, దీనికోసమే కదా నేను పరిగెడుతున్నాను, శాంతి నా దగ్గరే ఉంది, కోరికలు నా దగ్గరే ఉన్నాయి, అన్నీ నా దగ్గరే ఉన్నాయి, నేను లేనిది ఏదీ లేదు, నేను చేయాల్సింది, నాకు అవసరం లేని భావాలని, ఆలోచనలను నేను కట్ చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అని మనం గ్రహిస్తాము. ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితి, జ్ఞానమే భగవతత్వం. చూద్దాం, ఇంకా ఈ టాపిక్ ఒక 2-3 రోజులు పడుతుందేమో, తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. వండర్ఫుల్ అబ్బా. అంటే ఇదే సేమ్ భగవద్గీతలో చెప్పిన ఇంకా ఇక్కడ నీకు ఇవన్నీ ఇంకా వివరించి చెప్పడం జరుగుతుంది. చూద్దాం రేపు. నమస్తే.